మండలం పేరూరులో నీటి సరఫరాకు గ్రామస్తులు అంతరాయం కలిగించారు. వాటర్ ట్యాంకు వద్ద నీటి సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని అడ్డుకుని నిరసన చేపట్టారు. పంచాయతీ పరిధిలోని 1, 2, 16 వార్డులకు తాగునీరు సరఫరా చేసే వరకు గ్రామంలో ఎవరికీ తాగునీటిని సరఫరా చేయనివ్వమని వాటర్ ట్యాంకు వద్ద నిరసనకు దిగారు. గ్రామంలోని ప్రతి వార్డుకు మంచినీరు అందించే వరకు ఎవరికీ నీరివ్వటానికి వీల్లేదంటూ వాటర్ ట్యాంకు వద్దే టెంట్ వేసుకుని దీక్ష కూర్చున్నారు. ఎట్టకేలకు పంచాయతీ సర్పంచ్ హామీతో దీక్షను విరమించారు. మాకప్పుడే చాలా మట్టి నుంచి నీళ్ళు రావట్లేదు. ఏదో ఒక కుళాయి ఉన్నప్పుడు 2 బిందెలు 3 బిందెలు మంచి కొట్టి పట్టుకునే వాళ్ళము. ఇంటింటికి కుళాయి వేసిన తర్వాత అసలే నీళ్ళు రావట్లేదు. మోటార్లు వేసేస్తున్నారు. మోటార్లు ఈ కాడి నుంచి కుళాయి ట్యాంక్ దగ్గర నుంచి మొత్తం కాలనీ అంతా మోటార్లు ఆపితేనే మాకు నీళ్ళు వస్తాయి. మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోవాలన్న కాడ మాట్లాడుతున్నారు. మేము ఏం చేయాలి? నీళ్ళ పరిస్థితి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మేము ఇలా మాట్లాడుతున్నాం. సమస్య ఏంటంటే మేము ఇలా చేయాల్సింది ఏంటంటే మాకు కుళాయి నీళ్ళు రావట్లేదండి. ప్రతి నాయకుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కానీ మాకున్న సమస్యను తీర్చలేకపోతున్నారు. ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మాకు ఇది చేస్తాం అంటున్నారు కానీ మాకున్న సమస్యను చెప్తున్నాం కానీ ఏనాడు మాకు కుళాయి నీళ్ళ బాధను తీర్చలేకపోయారు. మేము ఇలా రావడానికి కారణం మాకు కుళాయి నీళ్ళు లేకపోవడం. మా ఇందిరా కాలనీ కుళాయి నీళ్ళు లేవు. దయచేసి మాకు కుళాయి నీళ్ళు ఇస్తారని చాలా బాగా ప్రేరేపణ చేస్తున్నాం. మేము కుళాయిలు వేయించారు కానీ సరిగా నీళ్ళు రావట్లేదు. ఇందిరా కాలనీకి చాలామంది చాలా ఫిర్యాదులు చేశారు. వెళ్ళి గవర్నమెంట్ పంచాయతీ ద్వారా చెప్పినా సరే ఎవరు ఏమీ చేయలేకపోయారు. మాకు ఇప్పుడు వచ్చేమో మాకు ఫిర్యాదులు ఏమీ చేయలేదు. ఫిర్యాదులు చేస్తే మీకు మేము సహాయం చేస్తామంటున్నారు కానీ ఎవరో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ మా సమస్య ఎంతమంది చెప్పినా తీరడం లేదు. అందుకే మేము ఈరోజు ఇలాగా ధర్నా చేయాల్సి వచ్చింది. కావున మరి ప్రతి ఒక్కరూ మాకు నీరు వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాము. మీరు ఏం చేసినా సరే మాకు మోటార్ తీయించి మాకు రోజైనా పర్లేదు దాన్ని సమృద్ధిగా మాకు నీళ్ళు ఇవ్వాలని ప్రేరేపిస్తున్నాము.